ఇఫ్ యూ కాంట్ డూ గ్రేట్ థింగ్స్ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. నువ్వు గొప్ప గొప్ప పనులు చేయలేనప్పుడు చేసే చిన్న పనినే గొప్పగా చేయి. కేరళకు చెందిన సాబిరా మొహమ్మద్ అనే ఒక గృహిణి తన ఇంటి పెరటి పైన పూల మొక్కలను పెంచడం మొదలుపెడుతుంది. పూల మొక్కలను పెంచడం తన హాబీ, చాలా ఇంట్రెస్ట్గా చేసేదన్నమాట. పెంచుతున్నటువంటి పూల మొక్కలను సరౌండింగ్లో ఉండే వాళ్ళని బాగా ఆకర్షించాయి. సో దాని తర్వాత తాను దాన్ని ఒక బిజినెస్గా స్టార్ట్ చేసింది. ప్రజెంట్ ఆవిడ నెలకు 4 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. సో థాయిలాండ్, చైనా లాంటి దేశాల నుంచి మొక్కలను కొన్నింటిని దిగుమతి చేసుకొని వాటిని ఆల్ ఓవర్ ఇండియా నెలకు 4 లక్షలు ఒక గృహిణి ఇంట్లో ఉండే తన యొక్క హాబీ ద్వారా సంపాదిస్తుంది అంటే రియల్గా మనము చాలా నేర్చుకోవాల్సి ఉంది. మన సరౌండింగ్లోనే కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేయాలి. దాంతోపాటు మన ఇంట్రెస్ట్ ఏంటి, మన హాబీస్ ఏంటి అని చూసి వాటిని మనం ఎలాగా స్కేలప్ చేయాలి, దాన్ని మనం బిజినెస్గా మౌల్డ్ చేయొచ్చా అనేది కూడా ఆలోచించి, ఒకవేళ మనకు అలాంటివి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉండే వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని మనకు ముందుకు వెళ్ళవచ్చు. ఫస్ట్ మనము చేయాలి అనేటువంటి ఆశ, చేయాలనేటువంటి పట్టుదల ఉంటే ఆటోమేటిక్గా మనకు సరౌండింగ్లో హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కొన్నిసార్లు మన హాబీస్ నలుగురికి ఉపయోగపడుతుందేమో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీ హాబీ నలుగురికి ఉపయోగపడితే దాన్ని ఇంకొంచెం మంచిగా చేయండి అండ్ దాన్ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. దీనికోసము ఆ ఫీల్డ్లో ఉండే వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.